ప్రశ్నల్ని బేస్ చేసుకొని ఈరోజు నేను మీకు వాక్యం చెప్పబోతున్నాను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఫస్ట్ ప్రశ్న ఏంటి, మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు క్రైస్తవులని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా, మిమ్మల్ని గురించి మీరు చెప్పుకుంటున్నారా, మీరు క్రైస్తవులని ఇతరులు చెబుతున్నారా అనేటువంటిది నా సెకండ్ క్వశ్చన్. సరే, దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో మనకున్నటువంటి మాదిరి ఏంటి అనేటువంటి దాని గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఎస్తేరు గ్రంథానికి ఒకసారి మనము మీ బైబిల్ తిప్పుకోండి. ఎస్తేరు గ్రంథము పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథము, తమిళ్లో కూడా ఎస్తేరు అని అంటారా? ఇదేనా? తమిళ్ నేను మర్చిపోయినా, చాలా రోజులు అయింది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చాలండి, 8వ వచనం వరకు. ఎస్తేరు గ్రంథంలో హామాను ఒక రాజుతో చెబుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ రాజు పేరు అహష్వేరోషు.